ఇదే చూస్తే నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ తీరుతో విసిగిపోయి ఇటీవల ఆత్మహత్యయత్నం చేసిన వేణుకుమార్కు అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. వేణును ఫోన్ ద్వారా పరామర్శించిన ఆయన నిరుద్యోగులెవ్వరూ అధైర్యపడవద్దని సూచించారు. బాధిత నిరుద్యోగి ఆవేదనను గుండెకోతను సావధానంగా విన్న కేటీఆర్ అతనికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీనిచ్చారు. వేణు రాసిన సూసైడ్ నోట్ లక్షలాది నిరుద్యోగ యువత ఆవేదనకు అద్దం పట్టిందని, యువత సహనం కోల్పోవద్దని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఖమ్మంలో చికిత్స పొందుతున్న వేణుకుమార్ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాధితుడు మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్తో ఫోన్లో మాట్లాడించారు. హాస్పిటల్లోనే ఉన్నా సార్, ఇప్పుడు కొంచెం కోలుకున్నా. తొందరపాటు నిర్ణయం కాదు సార్, ఇది 3 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో పోరాడుతున్నాం. ఈ రోజు వరకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? ఇది నా ఒక్కడి కోసం కాదు సార్, టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కోసం చేసింది సార్. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు సార్. కాంగ్రెస్ అంతా ఒక ముఠా అయిపోయింది. ఎవరితో అయినా మాట్లాడినా సరే పిచ్చి బూతులు, ఏం చేసినా సరే. చిన్న నాయకుని దగ్గర నుంచి కూడా ఎంత వ్యతిరేకత అంటే, కనీసం సార్ మాకు మా అమ్మ మెంటల్లీ వికలాంగురాలు, మా అమ్మ మానసిక వికలాంగురాలు, మాకు ఇల్లు లేదు, కనీసం మాకు ఇల్లు ఇవ్వలేదు సార్. వికలాంగురాలు కోటాలో ఇల్లు ఇవ్వకుండా ఎట్లా సార్? నేను ఆ రోజే నిర్ణయించుకున్నా, ఏదో ఒకటి సాధించాలి, జాబు కొట్టంది నా లైఫ్ మారదు అనేసి నిర్ణయించుకున్నా. నాతో ఎవరున్నా లేకపోయినా నేను జాబ్ క్యాలెండర్ కోసమే నేను చచ్చిపోయే నిర్ణయం తీసుకున్నా. ఒకవేళ నేను బ్రతికుంటే దానికోసమే పోరాడదాం అనేసి డిసైడ్ అయ్యా. చదివిన తర్వాతనే నేను నాకు నిజంగా చెల్లించిపోయి తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. కరెక్ట్గా నిన్నటితో 2 ఏళ్ళు నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేశాను. అవును సార్. అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కార్డుగా మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని చెప్పి గట్టిగా మాట్లాడినా. నా రిక్వెస్ట్ అలా ఒకటే, బతుకుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేది ఏం లేదు. నేను అదే అనుకున్నా సార్, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్రతకనియట్లేదు కదా సార్. ఏం కాదు, అందరూ ఉన్నాం కదా నీకు అండగా ఉంటాం. అంటే ఈ రోజు అంటే మీరు మాట్లాడారు సార్, ఇన్ని రోజులు నాకు ఎటువంటి ధైర్యం లేదు. డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఖమ్మం వస్తాను, ఖమ్మంలో కలుసుకుందాం. తప్పకుండా నువ్వు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ కోసం వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసి దానికి పోరాడే దానిలో మేము మీకంటే వాడికి ముందుంటాం, మీ అందరికి అండగా నిలబడతాం. ఆ విషయంలో కన్ఫ్యూజన్ అవుతుంది. రెండవది, నేను నీకు మాట ఇస్తున్నా, నీ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అది మళ్ళీ అందరికి, తెలంగాణ యూత్ అందరికి లాభం జరిగేదాకా ఈ తరపున మొత్తం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, నీతో పాటు ఉంటుంది. మనం ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం. గవర్నమెంట్లోకి వచ్చాక కూడా మీతో పాటు మీ నోట్ ఆధారం చేసుకుని రేపు రోజున యూత్ న్యాయం చేసే బాధ్యత నాది. సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.